హాయ్ అండి. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోతారు కదా. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సోనియా వచ్చి ఎవరికంటే యష్మికి అడుగుతుంది, నన్ను గడ్డలో ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంది. గడ్డలో పెట్టడం చాలా అవమానంగా ఫీల్ అయిపోతుంది ఈవిడ. అందుకని చెప్పేసి అక్కడ చాలామంది కూడా ఉంటారు. అంటే నిఖిల్ కూర్చుంటాడు, పృథ్వీ కూర్చుంటాడు, చాలామంది కూర్చుంటే ఆ కృష్ణని అడుగుతుంది. అప్పుడు ఏమంటుంది, ఆ సమయంలో నేను ఎవరికి ఏం పెట్టాలంటే క్లారిటీ అని రాలేదు, సడన్గా అడిగేసరికి అయినా సరే నువ్వు పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా అనిపించింది. తర్వాత గేమ్స్ ఆడాలని వచ్చినా నువ్వు ఎప్పుడు వచ్చి నేను ఆడతానని చెప్పలేదు, అందుకని చెప్పేసి నాకు నీది తక్కువగా గేమ్ ఆడటం కానీ తర్వాత స్టాండ్ తీసుకోవడం కానీ చాలా తక్కువగా అనిపించింది నీ పోషన్, అందుకే నేను రెడ్లో పెట్టాను అంటుంది. అది మనసులో పెట్టుకుంటుంది. సోనియా నామినేషన్ టైంలో యష్మిని ఒక ఆట అనేది ఆడేసుకుంటుంది. దాన్ని నేను చెప్తాను, మీరు వీడియో మొత్తం చూడండి. తర్వాత మరుసటి రోజు అనేది పాట మొదలవుతుంది. పాట మొదలైన తర్వాత చక్కగా అందరూ డ్యాన్స్ వేసేసుకుంటారు. డ్యాన్స్ వేసేసుకున్న తర్వాత ప్రేరణ విష్ణుప్రియని అడుగుతుంది. ప్రేరణ నార్మల్గా ఉంటుంది, అక్కడ ఈరోజు ఏం చేసుకుందాం అంట అని చెప్పేసి ఎవరి దగ్గర ఉన్న అన్ని సామాన్లు తెచ్చి పెట్టుకుంటారా. పెట్టుకున్న తర్వాత ఏం చేసుకున్నా 5 eggs అయితే ఉన్నాయి కదా, దాంతో మనం భుజా చేసుకుందాం అది అని అనుకుంటే అప్పుడు విష్ణుప్రియ అంటుంది, నేను 2 తినేస్తాను రాత్రి అని చెప్పేసి. ఎలా తినేస్తావు నువ్వు, ఇంతమంది మనుషులను 2 తినేస్తావా అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ఏమో నాకు తెలియదు, మీరు ఇలా మాట్లాడుకుంటున్నారో నాకు ఆ విషయం తెలియదు, అందుకని నేను 2 తినేస్తానని చెప్పేసి తను అంటుంది. ఇంకా ఈ పాయింట్ పట్టుకున్న ప్రేరణ కూడా విష్ణుప్రియను ఒక ఆట ఆడేసుకుంటుంది. అన్నీ చూద్దాం మనం ఈరోజు. ఇంకా ఆ డిస్కషన్ వీళ్ళంతా ఉంటుండే, అంతట్లో బిగ్ బాస్ నామినేషన్స్ కోసం అనౌన్స్ చేస్తాడు. అప్పుడు నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా బిగ్ బాస్ అంటాడు సీతను నామినేట్ చేయమని చెప్పేసి. సీతను నామినేట్ చేయు అని ముందు ఏమంటారంటే క్లాన్ అబ్బాయి నిఖిల్ కదా చీఫ్స్ అనేవి, వీళ్ళిద్దరూ ఎవరిని నామినేట్ చేయకూడదు, తర్వాత హౌస్ మేట్స్ కూడా వీళ్ళిద్దరిని నామినేట్ చేయకూడదు అని చెప్పేసి కండిషన్ చెప్తారు. అంటే వీళ్ళిద్దరూ నామినేషన్లోకి చేయడానికి వీలు లేదని చెప్పేస్తారు. నెక్స్ట్ ఏంటంటే సీతను నామినేట్ చేయమంటారు. సీతను నామినేట్ చేయమంటే సీత ముందుగా యష్మిని పిలుస్తుంది. యష్మిని పిలిచి నీ క్లాన్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు, తర్వాత నువ్వు బయాస్డ్గా ఉంటున్నావు, తర్వాత ఏమంటుందంటే బయాస్డ్గా ఉంటున్నావంటే ప్రేరణ యష్మి అంటుంది దేని విషయంలో బయాస్డ్గా ఉన్నానంటే అప్పుడు చాలామంది నామినేషన్లోకి వస్తే బిగ్ బాస్ అంటారు కదా ఎవరినైనా నువ్వు సేవ్ చేయొచ్చు అని అంటే అప్పుడు ప్రేరణ నువ్వు సేవ్ చేసావు అని అంటుంది. ప్రేరణ సేవ్ చేయడం అంటే ఆ టైంలో అవును బాటిల్ పట్టుకుని అందరూ తనకు నామినేట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది, అందరూ తన గురించి అలా చేయడం, అందుకే నేను సేవ్ చేశాను, నేను చేసింది ఎక్కడ తప్పు లేదు, నేను బయాస్డ్గా లేను, ఆ టైంలో తను ఉన్నది ప్లస్ తను ప్లాన్ నెంబర్ కదా అందుకు కూడా చేస్తుంటుంది, అదే మెయిన్ రీజన్ ప్లస్ ఫ్రెండ్ కూడా ఆ విషయం చెప్పదు కదా తను, అందుకని చెప్పేసి నేను చేశాను, దానికి నేను ఎక్కడా బయాస్డ్గా లేదని చెప్పేసి యష్మి వాదిస్తుంది. యష్మి వాదిస్తుంటే ఎవరైనా దాన్ని అడ్డు తట్టుకోగలరా, లేదు కదా. ఇంకా సీత కూడా వాదిస్తుంది దాని గురించి, లేదు నువ్వు బయాస్డ్గా ఉన్నావని చెప్పేసి. తర్వాత అంటుంది ఏంటంటే క్లాన్ బిహేవియర్ అంటే ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎవరు ఏ విధంగా ఆడుతున్నాను అని చెప్పేసి నేను ఎవరికి నేను అడ్డు చెప్పలేదు, ఎవరి ఆట అనేది ఎవరి గేమ్ అనేది వాళ్ళు ఆడుకుంటున్నారు, దాంట్లో ఏమున్నది అని చెప్పేసి అంటుంది. తర్వాత అంటుంది మరి మా క్లాన్కి బెనిఫిట్స్ అనేవి వచ్చాయి కనుక నా బెనిఫిట్స్ మేము పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నాం అంతే, కానీ అంతే దాంట్లో తప్పే ఉన్నది అని చెప్పేసి మళ్ళీ అంటుంది. దానికి వాదించుకోవడం అయితే అక్కడ చెత్తబుట్ట పెడతారు, చెత్తబుట్ట పోయాడు వెళ్ళి యష్మికి పోసేస్తుంది అన్నమాట, అదవుతుంది. నెక్స్ట్ పృథ్వీకి చేస్తుంది నామినేషన్. పృథ్వీకి ఏంటంటే నువ్వు అగ్రెసివ్గా చాలా ఉంటున్నావు, అది గేమ్లో అనేది పనికిరాదు, అంటే అగ్రెసివ్ అయిన స్ట్రెంత్ నేను అలాగే ఉంటాను, కరెక్ట్ అంటే అసలు నేను అగ్రెసివ్ ఉంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటుంటాడు. అంటే అప్పుడు అంటాడు యాక్చువల్లీ టాస్క్ ఉన్నది కదా స్పెల్లింగ్ టాస్క్, దాంట్లో పృథ్వీ చాలా డిస్టర్బ్ చేస్తాడు, మనకి ప్రొమోలో చూపించలేదు కానీ లైవ్లో చాలా డిస్టర్బ్ చేస్తాడు, ఎందుకంటే టైంలోని బిగ్ బాస్ ఏ స్పెల్లింగ్ పలుకుతున్నాడు అనేది అర్థం కావాలి. చూడండి కాఫింగ్ అంటాడు, అందరూ కాఫీ స్పెల్లింగ్ రాసిస్తారు, ఎందుకంటే కరెక్ట్గా వింటేనే కదా స్పెల్లింగ్ అని రాస్తారు, దానికి నువ్వేంటంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఇంకొకటి ఏంటంటే నువ్వు కమాన్ అంటున్నావు, స్టాప్ అయిపోతున్నావు, ఎవరికైనా హింట్ ఇచ్చినట్టే కదా, మీ పార్టీని యష్మి స్పెల్లింగ్ రాస్తుంది, ఆ స్పెల్లింగ్ చూసి నువ్వు ఏంటంటే కమాన్ అంటే తను కరెక్ట్ అంటుంది, నువ్వు సైలెంట్గా ఉంటే తప్పనే అనుకోవచ్చు, ఇదే కదా ఇండికేషన్ అని చెప్పేసి అంటే అదేం కాదు నేను చేసింది కరెక్టే అని చెప్పేసి అని అంటాడు. తర్వాత సీత కూడా అంటాడు పృథ్వీ మాత్రం ఒప్పుకొని నేను చేసిందే కరెక్ట్ అది అని అంటాడు, కానీ సీత అంటే నేను నీకు అడ్వైజ్ ఇస్తున్నానంటే ఆ అగ్రెసివ్నెస్ని తగ్గించుకుంటే నువ్వు కొంచెం ముందుకు వెళ్ళగలవు అని చెప్పేసి అంటుంది. చేతంతా పోషిస్తారు, పృథ్వీకి పోయడం అది అవుతుంది. ఇట్లా విధంగా ఈ నామినేషన్ అనేది సీతది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ విష్ణుప్రియ ఎవరెవరైనా వేస్తుందంటే ప్రేరణని వేస్తుంది. ప్రేరణకి ఏ రీజన్ చెప్తుందంటే నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, ఎందుకంటే నువ్వు అందరినీ ఆ సాక్స్ టాస్క్ ఉంటుంది కదా దాంట్లో ఎవరు ఏది చెప్తుంటే దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అనేది అయిపోతున్నావు, నీకు ఒక ఓన్ ఒపీనియన్ అనేది లేకపోయింది, కన్ఫ్యూజ్ అయిపోతున్నావు,
అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను. సంచాలకు ఆ టైంలో ఫెయిల్. అది కాకుండా మన నాగార్జున సార్ వచ్చి ఫన్ టాస్క్ ఇచ్చారు. ఫన్ టాస్క్లో కూడా నేను ప్రేరణ అని పిలుస్తుంటే నువ్వు అటువంటి రిప్లై ఇవ్వట్లేదు. అంటే ఫన్ టాస్క్లో కూడా నువ్వు అంత సీరియస్గా ఉండాలా అది ఇది అంటే ప్రేరణ అంటుంది అవును నా టాస్క్ విషయం అనేది వస్తే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. తర్వాత నేను చాలా సీరియస్గా తీసుకుంటాను నేను టాస్క్ అని చెప్పేసి ఆ టైంలో నేను ఫ్రెండా అని చెప్పేసి నేను చూడండి గేమ్ను మాత్రమే నేను ఆలోచించి నేను ఆడుతూ ఉంటాను అని చెప్తూ ఉండి తర్వాత ఇంకా సరే ఓకే అని చెప్పాను అంటుంది. నాది ఇదే బిహేవియర్, నేను గేమ్ అంటే చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా నేను తీసుకుంటాను అని అంటుంది. నెక్స్ట్ ఎవరిని యష్మిన్ చేస్తుంది. యష్మిన్ చేస్తుంటే యష్మిన్ ఏమంటే నువ్వు చాలా వీక్ క్యాండిడేట్వి, వీక్ పర్సన్వి నువ్వు. యాక్చువల్లీ బ్రిక్స్ టాస్క్ అనేది అవుతుంది కదా, తన క్లాన్లో ఉన్న విష్ణు పృథ్వీ ఏం చేస్తాడు, దాన్ని తోజేస్తున్నా నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు. నీ ఫ్యామిలీ మెంబర్స్ అది కరెక్టా కాదా అని చెప్పి అన్ని రాంగ్ వేలో వెళ్ళి ఆడాలనుకుంటారు. అది వీక్ పర్సన్స్కి ఉన్న క్వాలిటీని, అంతే కదా. మరి ఒక టాస్క్ ఇచ్చారంటే దాంట్లో ఏది ఫాలో అవ్వాలో ఆ విధంగా ఫాలో అవ్వాలి. అప్పుడు ఉంటుంది అంటే బ్రిక్స్ని తోయకూడదని ఏమన్నా రాశారా దాంట్లో? పుస్తకంలో ప్రతి ఒక్కటి రాస్తారా? రాయరు కదా. యష్మి సంగతి తెలిసిందే కదా మనందరికీ. వితండవాదంలో నెంబర్ 1 అని చెప్పాలి. తను తప్పుని ఎప్పుడూ ఒప్పుకోదు. తర్వాత నేను వీక్ కాదు స్ట్రాంగ్ అని చెప్పేసి అంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యష్మి క్లాన్కి బెనిఫిట్స్ అనేవి ఇస్తారు కదా, అంటే అప్పుడు ఏం చేస్తుంది, నిఖిల్ టీంకి ఓన్లీ కుకింగ్ ఇస్తుంది, మిగతా టీంకి అన్ని వర్క్స్ ఇచ్చేస్తుంది. అంటే నీకు పనులు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా రాదు నీకు అని అంటే అప్పుడు యష్మి అంటుంది అవును కుకింగ్ అనేది 3 పూట్ల వాటర్ చేయాలి, అది కూడా పెద్ద పని అని చెప్పేసి నేను ఒక టీంకి ఇచ్చాను, మిగతా పని ఏముంది అందుకని వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి అని అంటుంది. ఈ విధంగా ఆర్గ్యూ అనేది అవుతుంది. ఆర్గ్యూ అయినంత చెత్త అనేది పోయడం అయితే జరిగిపోతుంది. నెక్స్ట్ నాగమణి కంట యష్మిని నామినేట్ చేస్తాడు. యష్మిని నామినేట్ చేస్తున్నప్పుడు ఏమంటారంటే నువ్వు బయాస్డ్గా ఉంటావు, అంటే నీ క్లాన్ నెంబర్లే ముందుకు వెళ్ళాలి అన్న దాంట్లోనే ఉంటావు, కానీ నువ్వు అసలు గేమ్ని నువ్వు అనలైజ్ చేయలేవు. ఏ విధంగా గేమ్ని ఆడాలి అని నువ్వు అస్సలు ఆలోచించవు. ఏ వేలోనైనా ఆడి గెలిచేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు. అది కరెక్ట్ కాదు, తప్పు అని అంటుంది. అప్పుడు యష్మి అంటుంటే చీఫ్గా నేనేమనుకుంటున్నాను నా క్లాన్ నేను ముందుగా తీసుకుని వెళ్ళాలి, నేను ఏ విధంగానైతే నేను గేమ్ ఆడుతున్నాను నేను అంతే అని చెప్పేసి వాదిస్తుంది. తర్వాత నాగమణి కంటే కొంచెం చెప్పబోయినా సరేనో మధ్యలో అడ్డుకుని తనను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని చాలా గట్టిగా తను మాట్లాడబోతుంది. ముందు నేను చెప్పేది విను, మధ్యలో ఇంటరప్ట్ అవ్వకు అని చెప్పేసి అంటుంటే దానికి మళ్ళీ యష్మి కోపం వస్తుంది. అసలు నువ్వు ఫ్రెండ్షిప్కి లాయకే కాదు, నువ్వు అసలు ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి తర్వాత నాకే నువ్వు నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి, అసలు నువ్వు ఒక ఫేక్ పర్సన్వి అని చెప్పేసి చాలా మాటలు. దాన్ని ఫేక్ నాగమణి కంటే ఏదైనా తీసుకుంటాడు, కానీ ఫేక్ అన్న వెంటనే తను హై అన్న అవ్వచ్చు లేకపోతే లోకే వెళ్ళిపోతాడు, సహజంగా లోన్కే వెళ్ళిపోతాడు. ఫేక్ అన్న మాట వింటే తను ఏంటంటే తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని కొంచెం పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇది అవుతుంది. చాలా హీట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇద్దరి మధ్యన అవుతుంది. తర్వాత యష్మి అంటుంది అస్సలు నిన్ను నమ్మకూడదు, నువ్వు ఒక ఫేక్ పర్సన్వి, అసలు నువ్వు హౌస్లో ఉండడానికే నువ్వు అర్హుడివి కాదన్నట్టుగా తను మాట్లాడుతుంది. తర్వాత పృథ్వీని ఏమంటాడంటే నీకు ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు నీ టెంపర్ని లూజ్ చేసుకుంటావు. ఆ విధంగా లూజ్ చేసుకోవడం అన్నది నీ గేమ్కి ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఆవేశాన్ని తగ్గించుకుంటే నువ్వు గేమ్ అనేది సరైన విధానంలో సరిగ్గా నువ్వు ఆడగలవంటే లేదు, నేను అగ్రెసివ్గా ఉండి కోపంగా ఉంటాను, అదే నాకు ప్లస్ పాయింట్, నేను అలాగే ఉంటానని చెప్పేసి అని అంటాను. నువ్వు నేను చెప్పింది ఆలోచించి ఆడితే నువ్వే ముందుకు వస్తావని చెప్పేసి అని అంటాడు అనమాట. నాగమణి కంటే ఇంకొక వర్డ్ కూడా అంటాడండి యష్మికి. ఏమంటాడంటే నువ్వు మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి సర్ప్లస్ అని చెప్పి ఇటువంటి వర్డ్స్ ఇచ్చేసరికి యష్మికి ఇంకా కోపం అనేది పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నిన్ను అసలు నమ్మకూడదు, నిన్ను నమ్మి నేను మోసపోయాను అని చెప్పేసి కూడా అంటుందన్నమాట. తర్వాత ఎవరంటే ప్రేరణ వస్తుంది. ప్రేరణని సీతకి ముందు నామినేట్ చేస్తుంది. సీతకి ఏమైనా నామినేట్ చేస్తుందంటే నువ్వు గేమ్ ఆడేటప్పుడు చాలా అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆడుతూ ఉంటావు, అది నీకు దెబ్బలు తగులుతున్నా నువ్వు పట్టించుకోకుండా ఆడేస్తూ ఉంటావు, అలా కాకుండా నువ్వు దాంట్లో అని చెప్పేసి అంటే ప్రేరణ ఉద్దేశం ఏంటంటే నువ్వు గేమ్ ఆడడం మంచిదే, కానీ ఆ టైంలో అంత ఆవేశంగా నువ్వు ఆడేస్తున్నావు, అసలు ఏం జరుగుతుంది, నీకు ఏ లాస్ అవుతున్నదని కూడా నువ్వు ఆలోచించట్లేదని అంటే అప్పుడు సీత కొంచెం దీంట్లో అర్థం చేసుకోలేదేమో అనిపించింది. ఎందుకంటే తనకు దెబ్బలు తగ్గుతున్నాయి కదా, ఆ కన్సర్న్ వేతో మాట్లాడింది. అంటే ఆ టైంలో నీకు అంటే దెబ్బలు తగలడం అది కొంచెం ఆలోచించి నీ స్ట్రెంత్ అనేది యూజ్ చేయని చెప్పేసి, లేదు నేను ఆ విధంగా ఆడడమే నా యొక్క స్ట్రెంత్ అని చెప్పేసి తినంటుంది.
తర్వాత ఇంకోటి ఏమంటుందంటే ఫుడ్ కోసం అంతలాగా ఆడుతుంది కదా మణికంఠతో, తలుపు దగ్గర ఉన్న సరే నువ్వు ముందుగా వెళ్ళిపోవాలని చెప్పి చాలా తోసుకుని వెళ్ళడం, దానివల్ల దెబ్బలు తగలడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు సీత ఏమంటే నేను బండరాయిని కాదు, నేను ఫుడ్ అనేది మా టీం మా క్లాన్కి దొరకాలని చెప్పేసి నేను ఆ విధంగా ఆడానంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకుని పాయింట్ నెట్టి నేను చెట్టు తీసుకుని వెళ్తున్నాను, నువ్వు బండరాయి అనడం ఏంటి అది ఇదని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరేను సీత అర్థం చేసుకొని నేను ఇంతే, నేను ఇలాగే ఉంటానని చెప్పేసి అంటుంది. అదే నా ఫస్ట్ స్ట్రెంత్ అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఓకే నీ ఇష్టం, నీ మంచి కోసం నేను చెప్పానని చెప్పేసి ప్రేరణ అంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియకి చేస్తుంది. విష్ణుప్రియకి ఏం చేస్తుందంటే నువ్వు హౌస్లో 5 eggs ఉన్నాయి అని అంటే ఎవరి గురించి ఆలోచించకుండా నువ్వు 2 eggs తినేసావు నువ్వు. తర్వాత అది మేము ఏమనుకున్నాం, అందరూ భుజా చేసుకుని అందరం తిందామని చెప్పేసి అనుకున్నామంటే విష్ణుప్రియ ఏమంటుందంటే నాకు తెలియదు మీ మధ్య నీ విధమైన డిస్కషన్ అయిందని చెప్పేసి, ఉన్నాయి నాకు ఆకలేస్తుంది, నాకు కొంచెం ప్రోటీన్ కావాలని చెప్పేసి నేను 2 eggs ఉడకబెట్టుకొని తినేసాను. అయినా సరే అన్నీ గ్యాదర్ చేస్తే అన్నం ఉన్నది, అన్నం అనేది మీకు ఇచ్చాను కదా అది తినడానికి అది అంటుంది. తర్వాత అంటుంది తర్వాత ఏమవుతుందంటే నా ఇంత చిన్న బ్రెయిన్కి అంత అర్థం కాలేదని ఇప్పుడు అంటుంది కదా, నా చిన్న మెదడుకి నా తొందరగా ఆలోచన రావని చెప్పేసి నాగార్జునతో డిస్కస్ చేసినప్పుడు కూడా ఆ విధంగా అంటుంది కదా. ఆ విధంగా ఇద్దరి మధ్యన చాలా హీట్గానే ఆర్గ్యుమెంట్స్ అనేది అవుతుంది. అంతగా ఎక్స్పెక్ట్ కానీ ఈసారి విష్ణుప్రియ ఏం చేసిందంటే తన మాటలకి కొంచెం స్టాండ్ తీసుకున్నది. అంటే ఎవరైనా ఏదైనా కొంచెం అని చెప్పి కూర్చుండిపోతుంది, అలా కాకుండా కొంచెం ఆర్గ్యూ అనేది చేసిందని చెప్పచ్చు. నెక్స్ట్ ఆదిత్యభూమి ఎవరికి వేస్తారంటే విష్ణుప్రియకి వేస్తాడు. తర్వాత నాగమణికంటకి ముందు వేస్తాను. నాగమణికంటకి ముందు వేస్తే ఫస్ట్ వీక్లో నువ్వు అంతగా నీ యొక్క ఫ్యామిలీ గురించి నీ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయి ఆ సమయంలో నేను వచ్చే నిన్ను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసి అందరి వాళ్ళకి నేనేం చెప్పాను అంటే తనకి కొంచెం టైం ఇవ్వాలి, కొంచెం టైం ఇస్తే మనలో అడ్జస్ట్ కాగలడు అని చెప్పేసి నేను ప్రతి ఒక్క మెంబర్ దగ్గరికి వెళ్ళి నీ గురించి నేను ఇంతగా సపోర్ట్ చేశాను. ఎందుకంటే అది కాదు, మీరు పెద్ద కానీ మీరు అందరికీ మింగిల్ అవ్వట్లేదు. అంటే మీరు మీ పాయింట్స్ మీరు చెప్తున్నారు కానీ పక్క వాళ్ళు చెప్తున్న పాయింట్స్ అనేది మీరు వినటం లేదు. ఇదేంటంటే మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు కూడా నాగమణి కంటే ఈ విషయం అనేది చెప్తున్నా, ఆయన పెద్ద ఆయన కదా ఈ విషయాన్ని ఈ మాటను తను తీసుకోలేకపోయాడు అనమాట. అందుకని చెప్పేసి సపోర్ట్ చేస్తాను కానీ నువ్వు నాకు ఎటువంటి ఇది చేయలేదు, నా పెద్దవాడిని నా రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు అన్న మాటలో అతన్ని ఇది చేస్తాను అనమాట. అప్పుడు నాగమణి కంటే నేనే మీకు చెప్పలేదే, నా గురించి వెళ్ళి ప్రతి మెంబర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి, నేను మిమ్మల్ని అడగలేదు కదా, నన్ను సపోర్ట్ చేయండి, నా గురించి వెళ్ళి అంతా మెంబర్ దగ్గరికి చెప్పలేదు కదా, మరి మీరు చెప్తే దానికి ప్రాబ్లం ఏంటి, నేను కాదు కదా, మీ థింకింగ్ నా గురించి మీరు ఆ విధంగా ఆలోచించారు కనుక మీరు ఆ విధంగా చెప్పారు అని చెప్పేసి నాగమణి కరెక్ట్గానే మాట్లాడతాడు కొన్ని విషయాలు మాత్రం. తర్వాత విష్ణుప్రియకి ఏమైనా వేస్తాడంటే నువ్వు నాకు మింగిల్ అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో నా బ్లాక్ లిక్విడ్ నా దాంట్లో కోసం మింగిల్ అవ్వడం అంటే ఏంటి అని చెప్తే విష్ణుప్రియ అంటుంది, అవును మీరు అందరితో సరిగ్గా మాట్లాడటం లేదు కదా, సరిగ్గానే ఏదో కొంతమంది పర్సన్స్తో మాట్లాడుతున్నారు, ప్లస్ భాష నామినేట్ చేశారు, ప్రతిదానికి భాషగానే తీసుకున్నారు, అంటే మీతో ఎవరు ఉంటారో వాళ్ళకే మీరు చేస్తారు ఇదంతానే అని చెప్పేసి అని అంటుంది. ఇంకొకటి కూడా పాయింట్ ఆలోచించాలి, మరి విష్ణుప్రియ ఏం చేసింది, భాషా గారు ఉండాలా ఆదిత్యవం ఉండాలంటే ధనం తీసుకెళ్ళి ఆదిత్యవంకి వేసింది, మరి ఎందుకు చెప్పుకోవటం లేదు, తను ఉండాలి హౌస్లో ఉండాలని చెప్పు కదా, మరి దండ వేసింది, బ్లాక్ లిక్విడ్ వేయడం వల్ల అంతగా ఫీల్ అయిపోతున్నాడు ఆయన. మరి ఈ విషయం కూడా పాయింట్ అనేది తీసుకురావాలి కదా, అసలు విష్ణుప్రియ ఆ పాయింట్ కూడా తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. మరి మీరు ఆ హౌస్లో ఉండాలని చెప్పేసి మీకే నేను సపోర్ట్ చేశాను, అది మాత్రం మర్చిపోయి బ్లాక్ లిక్విడ్ వేసింది మాత్రమే మీరు గుర్తుంచుకుంటారని చెప్పి అంటే బాగుంటుంది. ఎందుకంటే బ్లాక్ లిక్విడ్ కోసం ఆయన పాయింట్ తీసుకొచ్చారు కనుక ఆ పాయింట్ అనేది విష్ణుప్రియ మాట్లాడుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నైనిక ఎవరికి వేస్తుందంటే ప్రేరణకి వేస్తుంది. ప్రేరణకి వేస్తున్నప్పుడు నువ్వు సంచాలకుగా ఫిట్ కాదు, ఎందుకంటే ఒక గేమ్ వచ్చినప్పుడు ఆ గేమ్ మీద నీకు అసలు క్లారిటీనే లేదు, ఎవరు ఏది చెప్తుంటే దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, ప్లస్ నువ్వు సరిగ్గా వాచ్ కూడా చేయటం లేదు, అందుకని నువ్వు పూర్తిగా అసలు గేమ్ అనేది నీకు ఒక క్లారిటీ లేదు, ఒక అర్థం అనేది కాలేదు, అందుకని ఎవరేం చెప్పాడు అంటే అంతే కదా, నబిల్ స్పార్క్స్ కొంచెం ముందుకెళ్ళిందని కొంచెం చెప్పిన వెంటనే అవుట్ అని చెప్పేసి అనేస్తుంది. తర్వాత ఎవరైనా ఏదైనా అసలు విష్ణుప్రియ విషయంలో అంతే తను పడిపోయింది తోసారంటే మనం ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చింది దానికి, ఒకరికి ఇవ్వడం ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వకపోవడం ఛాన్స్, ఈ విధంగా అంటే పక్క వాళ్ళని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు కనుక నీ మీద నీకు క్లారిటీ లేదు, అందుకు సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి నైనిక చెప్తుంది ప్రేరణకి. ఓకే డన్ అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత ఎవరికి వేస్తుందంటే నైనిక సోనియాకి వేస్తుంది. ఏంటంటే నిన్ను చూసి నీ వాదన అది చూసి నువ్వు చాలా మంచి కాంపిటేటర్ అనుకున్నాను, కానీ నీకు అసలు
నీకు అసలు కాంపిటీషనే లేదు, అంటే నువ్వు కాంపిటీషన్ ఇచ్చే మనిషివే కాదు, జీరోవి అన్న లెక్కన చెప్పేస్తుంది సోనియాకి. సోనియా కంటే నేను ఏమి ఇవ్వలేరు, నాకు టాస్క్లు ఏమైనా వస్తే నేను ఆ విధంగా ఆడుతాను, అంతేగాని నాకు టాస్క్లు రానప్పుడు నేను ఏ విధంగా చెప్తాను. ఏ టైం అంటే నేను ఆర్గ్యూ చేయడమైనా నామినేషన్లోనైనా ఈ టైంలో నా పాయింట్స్ నేను అదే రైట్ చేస్తున్నాను అంతే. ప్లస్ నా క్లాన్ మెంబర్స్ నాకు ఏం చెప్పారో అదే నేను చేశాను అని చెప్పేసి సోనియా తన ప్రకారం తను చెప్పుకుంటాను. ఎక్కువగా నేను కాదు ఆర్గ్యూ చేయలేదు, బట్ తను ఒప్పుకోదు కదా ఏదైనా విషయం అని చెప్పేసి ఆ విధంగా అయిపోతుంది. యష్మి నెక్స్ట్ ఏంటంటే యష్మి ఎవరికి వేస్తుందంటే నాగమణి కంటకు వేస్తుంది. నాగమణి కంటకు వేస్తూ ఫస్ట్ పాయింట్ తను ఏం చెప్తుందంటే, నువ్వు నాకు నామినేషన్ చేసావు అంటే ఫ్రెండ్ కింద బిహేవ్ చేస్తూ నన్నే నువ్వు నామినేట్ చేసావు, నిన్ను అసలు నమ్మలేము, నేను ఈ హౌస్లో ఉన్నంత వరకు నేను ప్రతిరోజు నిన్ను నామినేట్ చేస్తాను, ఇది నువ్వు గుర్తుపెట్టుకొని చెప్పి అంటుంది. అప్పుడు నాగమణి కంటే అంటే నీకు గేమ్లో క్లారిటీ లేదు, ప్లస్ నేను ఎందుకు వేశాను, అసలు ఫ్రెండ్షిప్ వేరు గేమ్ వేరు అంతే. నేను గేమ్ని చూసాను నీకు నామినేషన్ చేస్తున్నాను, ఫ్రెండ్షిప్ని చూసి కాదు. అంటే ఫ్రెండ్స్ ఉన్న నాగమణి కంటే ఇది ఒక పాయింట్ అంటే బాగుండేది. ఫ్రెండ్స్ అంటే హౌస్లో అందరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసేసుకుంటే నేను ఎవరో నామినేట్ చేయరు కదా మరి, అంతే కదా. ఎవరైనా ఏం చేస్తారు, గేమ్లో నువ్వు హౌస్లో ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నావు అది చూసి మాత్రమే ఎవరైనా సరేనో నామినేట్ అనేది చేస్తారు. ఫ్రెండ్ అని చెప్పేసి ఫ్రెండ్ వేరు నాకు గేమ్ వేరు అన్నీ సపరేట్. అందుకని నేను గేమ్ పరంగా నేను నామినేట్ చేస్తాను అంతే అని చెప్తే, తర్వాత కాదు నేను అసలు నమ్మలేము, నువ్వు ఒక ఫేక్ పర్సన్ అని, తర్వాత నువ్వు ఫ్రెండ్స్ నాతో ఎంత ఫ్రెండ్షిప్గా ఉంది, ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్లో ఏంటంటే తనతో కలవడం, పాట పాడడము, డ్యాన్స్ చేయడము, చాలా ఇదిగా మింగిలేనట్టు చేశాడు కదా, అందుకని చెప్పేసి నువ్వు నిన్ను అసలు నమ్మలేము అది ఇదే నన్ను చెప్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం మెచ్చుకోవాలి నాగమణి కంటే ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడో వాళ్ళకి ముందుగా అంటే ఫస్ట్ విష్ణుప్రియని చెప్పాడు కదా, అది ఒక తప్పు చేశాడు ఏంటంటే నామినేషన్ అప్పుడు చెప్పేస్తాడు విష్ణుప్రియ 3 days నేను నీతో మూవ్ అయ్యాను అంటే నువ్వు ఎటువంటి దానివి ఏమిటి ఎటువంటి వర్డ్స్ జారుతావని అబ్జర్వ్ చేశాను, అందుకే నేను తెలిసిన దాంట్లో ఈ పాయింట్స్ నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి విష్ణుప్రియకి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నామినేట్ చేసేస్తాడు. తర్వాత అంతా మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటాడు. తర్వాత ఆదిత్య ఓం గారితో నార్మల్గా బిహేవ్ చేస్తూ ఆదిత్య ఓంకి నామినేట్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ నార్మల్గా అవుతాడు. ఇప్పుడు 2-3 days నుంచి ఏంటి యష్మితో చాలా ఫ్రెండ్షిప్గా ఉండి క్లోజ్గా ఉన్నాడు, తనలో ఉన్న పాయింట్స్ తీసుకుని మళ్ళీ నామినేట్ అంటే ఆ పాయింట్స్ అనేది తీసుకోలేదులేండి, గేమ్ పరంగానే తను చెప్పాడు అనమాట. నీకు క్లారిటీ లేదు గేమ్ విషయంలోనే, నువ్వు ఫౌల్స్ ఆడినా ఏ విధంగా ఆడాడని గెలిచేయాలని అనుకుంటావు కానీ గేమ్ గురించి నువ్వు తీసుకోలేవు అని చెప్పేసి అన్నాడు. దానికి యష్మి చాలా ఇదైతే చెత్త పోస్తున్నప్పుడు కూడా ఇది నీకు ప్రతిరోజు నామినేట్ చేయడానికన్నా కొంత చెత్త పోస్తుంది, ఇది నీ ఫ్రెండ్షిప్ కోసం చెత్త పోస్తుంది, తర్వాత నువ్వు ఫేక్ పర్సన్ అని చెప్పి కొంచెం చెత్త పోస్తూ ఉంటుంది. దానికి నాగమణికి థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అని చెప్పి చాలా సిల్లీగా చేసుకుని వెల్కమ్ చెప్పి ఎదురు చేస్తాడు. తర్వాత ఎవరికి చేస్తుందంటే నైనికాకి చేస్తుంది. నైనికాకి ఏం చేస్తుందంటే నేను నీకు కొన్ని పనులు అనేది అసైన్ చేస్తాను, ఆ అసైన్ చేసిన పనులను ఫుల్ఫిల్ నువ్వు చేయలేకపోయావు, అందుకని నువ్వు యాజ్ అ చీఫ్ కింద నువ్వు ఫెయిల్, నువ్వే కాదు నేను కూడా ఫెయిల్ అని తను కూడా ఒప్పుకుంటుంది. అందుకనే నువ్వు ఫెయిల్యూర్ అయిపో అంటే నేను ఇచ్చిన పనులు కూడా నువ్వు చేయలేకపోయావు, ఫుల్ఫిల్ చేయలేదు, అందుకని చెప్పేసి నేను నీకు నామినేట్ చేస్తున్నానని చెప్పేసి. నెక్స్ట్ సోనియా ఎవరికి వస్తుంది, యష్మికి. నేను ముందే చెప్పాను కదా పాయింట్, నన్ను రెడ్లో ఎందుకు పెట్టావని చెప్పిన దానికి యష్మి క్లారిఫికేషన్ వస్తుంది. అప్పటి నుంచి తను అనేది తీసుకోలేకపోతుంది, ఆ రెడ్ దాంట్లో పెట్టింది అని చెప్పేసి దానికోసం ముందు నుంచి మండిపోతుంది. యష్మి కూడా సోనియాకి ఎలాగైనా సరేనా తను ముందు ఏంటంటే డిస్కషన్లో యష్మి అంటుంది ప్రేరణతో, ఈసారి మాత్రం నేను సోనియాకి నామినేట్ చెయ్యను, కానీ ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేసి నెక్స్ట్ వీక్ అదే తనకు తప్పకుండా నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి. ఎందుకంటే సోనియాకి నామినేట్ చేయాలని ఉంది కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని కూర్చుంది. కానీ ఇప్పుడు సోనియా ఎవరికి వేస్తుంది, యష్మికి వేస్తుంది. పూర్తి పాయింట్స్ అన్నీ బయటకు వచ్చి చాలా ఇద్దరి మధ్యన చాలా హీట్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. ఫస్ట్ ఏమంటుందంటే సోనియా యష్మికి అంటుంది, నువ్వు చాలా వర్డ్స్ వాడుతుంది, నువ్వు ఒక ఈ హౌస్లో నువ్వు ఒక నెగిటివ్ పర్సన్వి, తర్వాత నువ్వు ఒక పాయిజన్ టైప్ అని చెప్పేసి, తర్వాత నీకు ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి అడుగుతుంది. అంటే క్లాన్ మేనేజ్మెంట్ చేయడం కూడా నీకు సరిగ్గా రాదు అని చెప్పేసి. తర్వాత యష్మి అంటుంది, పాపం సోనియా ఏం చెప్పినా అది కామ్గా అనేది వింటూ ఉంటుంది, ఎంత ఫైర్ అయిపోయి ఏం చేసినా వింటుంది. తర్వాత తను అంటుంది, నువ్వు మాత్రం ఏం చేస్తావు, నువ్వు ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసావా, ఏదైనా చేసావా, ఏమీ లేదు,
తర్వాత నాకు ఓసీడీ కనుక ఏం చేసింది, బాత్రూంలోని అప్పుడు నాగమండి కంటే కొంచెం వామిటింగ్ అని అయితే కొంచెం బాత్రూమ్ సరిగ్గా లేకపోతే నాకు ఓసీడీ కానీ ఏంటి తన అంతటా నేను కానీ క్లీన్ చేసుకున్నాను, కానీ నేను ఎవరికీ చెప్పలేదు క్లీన్ చేయని చెప్పేసి. కానీ నువ్వేం చేసావు, దీపక్ని కుక్కర్ అని చెప్పేసి ఆ టైంలో తనతో కూడా ఇనిషియేట్ చేసుకుని కుక్కర్ ఆఫ్ చేయడం అది చేయొచ్చు కదా, చేయలేదు కదా. నువ్వు మాత్రం కూర్చొని ఆర్డర్స్ పాస్ చేసే విధానంలోనే ఉంటావు తప్ప హెల్ప్ అంతే కదా. సోనియా అసలు ఏ పని చేస్తుంది, రేషన్ చెప్పి కూర్చుంటుంది అంతే. గత ఉదయం కూడా అలాగే ఎవరు కుక్ చేస్తారు అది ఇది అని అంటుంది. ఎవరు కుక్ చేస్తారని నువ్వు కూడా కుక్ చేసుకోవచ్చు కదా, అంటే ఎవరైనా చేసి పెడితేనే తిన్నానని చెప్పేసి చాలా సోనియా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఒక మాట మాత్రం అంటుంది యష్మి ఏంటంటే, నువ్వు హౌస్లో పార్టిసిపేట్ చేసింది ఏమీ లేదు, నువ్వు నిఖిల్తోని, తర్వాత పృథ్వీతోని, తర్వాత అభయ్, వీళ్ళ ముగ్గురి మీద నువ్వు చూపిస్తున్న ఇంట్రెస్ట్ హౌస్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒకటికి 2 సార్లు ఆ మాట ఉంటుంది. ఈ విషయంలో మాత్రం యశ్విని చాలా మెచ్చుకోవచ్చు. ఆ మాట అన్న నిజంగా ఆ సమయంలో సభాష్ అనిపించింది యష్మి అన్న మాటలు మాత్రం. యష్మి అంటే పర్సనల్గా తను చేసే పని నచ్చకపోయినా ఆ మాటను మాట్లాడుతున్నప్పుడు మాత్రం టూ గుడ్ అని చెప్పి అనిపించింది. కరెక్ట్గా భయపడకుండా ఆ మాటలు మాత్రం తను అనింది. చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, చాలా ఎన్ని మాట్లాడుతుందంటే సోనియా యష్మి. కొన్ని ఏంటంటే యష్మి తెలుగు సరిగ్గా రాదు కదా, అందుకని ఏంటంటే కొన్ని మాటలు తన తల మీద నుంచి కూడా వెళ్ళిపోతాయి. ఆలోచించలేకపోయింది ఆ టైంలో తను ఏం మాట్లాడుతున్నది, అందుకే తను కరెక్ట్ సమాధానం అనేది ఆ టైంకి ఇవ్వలేకపోయింది. అదే తెలుగు వచ్చిందంటే మాత్రం దుమ్ము లేపేసేది. అంత ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత కూర్చొని ఆ విషయం గురించి ఆలోచిస్తుంది, ఏ మాట మాట్లాడిందని. దానికోసం ఏడుస్తుందన్నమాట. ఏడుస్తుంటే పక్కన పృథ్వీ వీళ్ళు కొంచెం సంధానిస్తే అప్పుడు సోనియా చూస్తుంది. సోనియా చూస్తే ఎందుకు ఏడుస్తున్నావు, నేను అన్న మాటల గురించి అని చెప్పి హక్ చేసుకుంటారు. ఇది ముందు తిట్టడం తర్వాత హక్ చేసుకుంటాను. ఆ సమయంలో నాకెంత కోపం వచ్చిందంటే సోనియా అనేది నిజంగా నా ఎదురుగా ఉంటే నేనేం చేసేవాళ్ళం. అలాగా చాలా తేనెపోసిన కత్తి అంటారు కదా, చేసిన పనులన్నీ చేసేస్తుంది. తర్వాత మళ్ళీ స్వీట్గా మాట్లాడేస్తే అందరూ నార్మల్ అయిపోతుంది అనుకుంటారు. ఈవిడ గారు మాత్రం అవ్వలేదు. మళ్ళీ తర్వాత గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అప్పుడు చెప్పింది కదా యష్మికి. తర్వాత మరి ఈవిడ గారు ఏమాడుతున్నారని చెప్తే సోనియా అబ్బాయికి సోనియాకి ఏంటి హౌస్లోనికి రాకముందు 10 సంవత్సరాల నుంచి పరిచయము అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా, మన నైట్ లైవ్లో చెప్తూ ఉంటాడు. మరి గ్రూప్ గేమ్ అని చెప్పి యష్మికి నిఖిల్కి ఆ రోజు ఎందుకంటే ఆ మాట అన్నా మళ్ళీ కదా నిఖిల్ డౌన్ అయిపోయాడు అసలు. ఈవిడ గారు ఆడుతుంది గ్రూప్ గేమ్ కాదా మరి, ఆ టైంలో తను కూడా ఆలోచించుకోవాలి కదా. మరి నేను అంటే ముందుగా వీళ్ళిద్దరు ఫిక్స్ అయ్యి ఏ విధంగా ఆడాలని చెప్పేసి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ముందుగానే ఈ విధంగా ప్లాన్ కూడానేమో యష్మికి ఈ విధంగా చేస్తున్న డౌన్ చేయాలని చెప్పేసి దీన్ని కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి అనిపిస్తుంది. నాకు అనిపించని విషయం నేను చెప్తున్నాను. ఇది అయిపోతుంది. తర్వాత నైనికాలు చేస్తుంది. నైనికాలు చేసేంటే అసలు యాక్చువల్లీ చికెన్ దొంగలించడం అది అవుతుంది కదా, అప్పుడు సోనియా ఇండైరెక్ట్గా ఉంటుంది మీ చికెన్ పీస్లో చెక్ చేసుకున్నారా అది ఇదని చెప్పి అంటుంది. అప్పుడు నైనికాకి అంత అర్థం కాలేదు, ఎందుకంటే చికెన్ పీస్లో తనే మాట్లాడుతుంది, తను దొంగలించిందని ఎలా అనుకుంటాను, అందుకని నాకు నీ మీద డౌట్ అనేది రాలేదు. అంటే అప్పుడు నైనికాకి అంటుంది నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నీకు ఆడడం రాదు, ప్లాన్ మేనేజ్ చేయడం నీకు అస్సలు రాదు అని చెప్పేసి అంటుంది. ఓకే డన్ అని చెప్పేసి నైనిక అంటుంది. అయిపోతుంది అక్కడ. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పృథ్వీ ఏంటంటే సీతకు నామినేట్ చేస్తాడు. సీతకు నామినేట్ చేస్తే ఏమంటారంటే నువ్వు ఏదైనా ఏడ్చేస్తావు, ఎమోషనల్ అయిపోతావు, చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోతావు, ఏడుస్తూ ఉంటావు. ఒకసారి ఏడ్చామనుకో బాగానే ఉంటుంది, సెకండ్ టైం ఏడ్చామనుకో అది నాకు చికాగ్గా అనిపిస్తుంది మనుషులకి అని చెప్పంటాడు. అప్పుడు సీత ఏమంటుందంటే నేను ఏడవడమో ఎమోషనల్ అవ్వడమే కాకుండా స్ట్రెంత్ అంటుంది. అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే అవును నాకు అగ్రెసివ్గా ఉండడమే నా స్ట్రెంత్, మరి దాన్ని తగ్గించుకోమని ఎందుకంటాను, నువ్వు ఏడుగురు తగ్గించుకోలేవు కానీ నా అగ్రెసివ్నెస్ని తగ్గించుకోవాలని నేనని చెప్తాను. అప్పుడు సీత అంటే నీ గురించి చెప్పాను, నువ్వు ఆట ఆడుతున్నా సరైన వేలో ఆడట్లేదు కదా, అగ్రెసివ్నెస్ వచ్చి నువ్వు చాలా తక్కువ చేస్తున్నావు గేమ్లో, అందుకు చెప్తున్నాను. అందుకని అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే నువ్వు గేమ్ని కరెక్ట్గా ఆడతావు, కరెక్ట్గా ఆడితే దానివల్ల ప్రయోజనం ఎవరు, నీకే ప్లస్ పాయింట్. అందుకే చెప్పానంటే మరి నువ్వు ఏడుపు తగ్గించుకో, అది కూడా నీకు ప్లస్ పాయింట్ అంటే కాదు, నాకు ప్లస్ నా మైనస్ పాయింట్, నీ ఏడుపు తగ్గించుకోలేదు కదా నీకు మైనస్ అవుతుంది, లేదు నా ఏడుపై నాకు ప్లస్ పాయింట్ అంటాడు. తనేమో నా అగ్రెసివ్నెస్ నాకు ప్లస్ పాయింట్ అని చెప్పి ఇద్దరు చాలా ఆర్గ్యూ చేసుకుంటారు, ఎవరు తగ్గేదిలే అన్నట్టు అవుతుంది. తర్వాత నైనికాకి చేస్తాడు. అప్పుడు నైనిక అంటే ఏమైనా కొత్త పాయింట్ ఉంటే చెప్పు, మళ్ళీ అదే పాయింట్ చేయకంటే నువ్వు యాక్చువల్లీ చీఫ్ కింద ఫెయిల్ అయిపోయావు, నువ్వు నీకు ఇచ్చిన వర్క్స్ నువ్వు కంప్లీట్ చేయలేకపోయావు అది ఇది అని అంటుంటే నాకు ఎంత వీలైందో నేను అంతవరకు చేశాను, దాంట్లో నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్, నాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే అదే చీఫ్గా నేను ఫెయిల్యూర్ అయ్యానేమో ఎందుకు, కానీ నా ఎఫర్ట్స్ మాత్రం పూర్తిగా పెట్టాను అని చెప్పేసి అంటుందన్నమాట. నెక్స్ట్ నబిల్ ఏంటంటే యష్మికి చేస్తాడు. నెక్స్ట్ ప్రేరణకు చూస్తాడు. ప్రేరణకు ముందు నుంచి మనకు తెలిసిందే నబిల్. యష్మికి ఏం చేస్తాడంటే నువ్వు యాజ్ చీఫ్గా ఫెయిల్ అయిపోయావు, ఎందుకంటే నీకు గేమ్ గురించి అసలు క్లారిటీనే లేదు,
సాక్స్ టాస్క్లో ముందు సంచాలుగా ఉన్న ప్రేరణకి నువ్వే కన్ఫ్యూజ్ చేశావు. నువ్వు బయాస్డ్గా ఉంటావు. బయాస్డ్గా ఎందుకంటే అప్పుడు ఎవరినైనా అంటే నామినేషన్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా నువ్వు సేవ్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ అంటే నువ్వు ప్రేరణకే సేవ్ చేసావు. ఎందుకు ఆ సమయంలో పృథ్వీ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా నువ్వు సేవ్ చేయొచ్చు కదా, కానీ నువ్వు ప్రేరణకే చేసావు. ఎందుకంటే నీ యొక్క ఫ్రెండ్ కాబట్టి. అంతే, నీకు ఒక ఇది లేదు. ప్రతి వాళ్ళని నువ్వు క్లారిటీ లేకపోవడం వల్ల నువ్వు ఏ విధంగా ఆడుతావో కూడా నీకు తెలియదు అని చెప్పేసి చేస్తాడు. అప్పుడు తనంటే ప్రేరణ చేయడం అని అంటే అవును, ఆ టైంలో అందరూ బాటిల్ చెత్తబొట్టులోంచి బాటిల్ తీసిందని చెప్పేసి అందరూ ప్రేరణకే వేస్తున్నారు నామినేషన్. ఆ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించలేదు. తనకు సేవ్ చేయాలనిపించి నాకు సేవ్ చేస్తాను. దాంట్లో ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉన్నది లేదు. అంతే, ఎవరైనా సేవ్ చేస్తామని నేను తను చేయాలనిపించాను, అందుకే నేను చేస్తాను. ప్లస్ తన ప్లాన్ నెంబర్, అందుకని చెప్పేసి ప్లాన్ నెంబర్ అంటే పృథ్వీ కూడా తన ప్లాన్ నెంబర్ అయితే తను కూడా చేయొచ్చు కదా, చేయలేదు అన్నమాట. నెక్స్ట్ ఎలాగ చేస్తాడు ప్రేరణకి ఎలాగైనా చేస్తాడు. ఎందుకంటే టాస్క్లోని ప్రేరణ సంచాలక కదా, నువ్వు సంచాలక పూర్తిగా ఫెయిల్ అయిపోయావు. అసలు నీకు ఆ టైంలో టాస్క్ అవుతున్నప్పుడు అసలు గేమ్ గురించి నీకు అసలు క్లారిటీనే లేదు. ఎస్పీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయావు. వాళ్ళు ఏం చెప్తే అదే నువ్వు చేస్తావు. అది ప్లస్ నీ క్లాన్ నెంబర్ని నువ్వు గెలిపించాలని ఫిక్స్ అయిపోయినట్టున్నావు. అందుకనే నీ క్లాన్ నెంబర్నే నువ్వు గెలిపించావు. ఎందుకంటే 50 వస్తాడు కదా, ఆ టైంలో నువ్వు నన్ను ఎలిమినేట్ చేయకుండా అంటే నేను 1,00,000 రూపాయలు నేను ప్రైజ్ మనీ గెలిచేవాడిని. నీ వల్లే 1,00,000 రూపాయలు నాకు పోయాయి అని చెప్పేసి అంటాడు అనమాట. అండ్ యాక్చువల్లీ ఏంటంటే సాక్స్ నడుస్తున్నప్పుడు కొంచెం సాక్స్ లోపలికి వెళ్తుంది. గేమ్ రూల్ ఏంటి, సాక్స్ అనేది కాలు కిందకి వెళ్ళకూడదు కదా, నడుస్తున్నప్పుడు కొంచెం ఆ టైంలోనే నిఖిల్ చూసి చూడు లోపలికి వెళ్ళిపోయింది అన్నట్టు ఆ టైంలో తను చూడమా అని చెప్పేసాను. జస్ట్ ఆ టైంలోనే వెళ్తుంది, అది చూడకుండా ముందు నుంచి ఉన్నది ఒక 5 seconds కూడా టైం కూడా నన్ను నువ్వు తీసి పడేసావు నువ్వు అని చెప్పేసాను. చాలా గట్టిగా అరుస్తాను. నబిల్ కూడా అరుస్తాడు, ప్రేరణ కూడా అరుస్తుంది. ఏంటి గట్టిగా ప్రేరణ అరుస్తుందంటే ఏంటి గట్టిగా అరుస్తే నీ పాయింట్ కరెక్ట్ అయిపోతాయా, నేను కూడా గట్టిగా అరుస్తానంటే అప్పుడు ప్రేరణ అంటుంది అరు ఇంకా అరు అని చెప్పేసి ఇంకా రెచ్చిపోతుంది. నబిల్ కూడా గట్టిగా కేకలనే వేస్తాడు. ఈ టైంలో ఎలా అనిపించాడంటే కిందసారి సీజన్లో ఎవరు ఉన్నాడు కదా, ఎవరు కూడా ఇలాగ 3rd వీక్లోనే ఇలాగ గట్టిగా అగ్రెసివ్ అవ్వడం అది ఇది చేశాడు. సేమ్ అదేవిధంగా నబీల్ కూడా అయ్యారు. ఇద్దరు ముస్లిమ్స్ అవ్వడము, తర్వాత 3rd వీక్లోనే తిని అగ్రెసివ్ తను ఆ టైంలో నాకు ఎవరని అనిపించాను అది మాట. నబీల్ కూడా చాలా గట్టిగా అరిస్తే పాయింట్ కరెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా వరకు ఇలాగనుకో చాలా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటాను. చూస్తాను నేను ఈసారి నేను గేమ్స్ ఆడతాను, నీతోనే గేమ్ ఆడతాను, నీతోనే నేను గెలుస్తానని చెప్పేసి నబీల్ అనడం ఈ విధంగా చాలా అవుతుంది. నువ్వు ఎందుకు పనికిరావు అది అని చెప్పేసి నబీల్ అనడం, నువ్వు అంటే సంచాలకగా లేదు, అసలు నువ్వు చేయలేవు, నువ్వు అసలు పెట్టకుండా ఉండాల్సింది అన్నట్టు ఇంకా చాలా ఇదిగా మాట్లాడతారు. ప్రేరణ కూడా చాలా ఫీల్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఎవరు చీఫ్స్ అనేవాళ్ళు ఎవరు, అభయ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు. అప్పుడు బిగ్ బాస్ అంటారు మీరిద్దరూ డిస్కస్ చేసుకోండి, ఎవరు నామినేషన్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎవరు సేఫ్గా ఉందాం అనుకుంటున్నారు అని చెప్పి అప్పుడు అభయ్ నిఖిల్ డిస్కస్ చేసుకున్నప్పుడు అభయ్ ఏమంటాడంటే నువ్వు ఆల్రెడీ వెళ్ళావు కదా నామినేషన్లోకి, కానీ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు, నేను నా అంతటి నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఆడియన్స్లోకి వెళ్ళి నేను ఎంత నెగ్గుకు రాగలను అని చెప్పి నేను సేఫ్ ఎలాగైనా అవుతానని అనుకుంటున్నాను, అందుకు నేనే నామినేట్ చేసుకుందాం అనుకుంటున్నాను సెల్ఫ్ నామినేషన్ అంటే. నిఖిల్ సరే ఓకే అంటాడు. నిఖిల్ తొందరగా వద్దని చెప్పి అంట కదా ఎవరికైనా, ఓకే అలాగే అని చెప్పి అంటాడు. అప్పుడు అందరి దగ్గరికి వచ్చి నా అంతటి నేనే, ఎందుకంటే నాకు తెలుసు నేను ఎలాగైనా సేఫ్ అయి వస్తానని చెప్పేసి, అందుకని నా అంతటి నేనే నామినేట్ చేసుకుని నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. అందులో ఓకే అని చెప్పారు. ఈ విధంగా నామినేషన్ల కార్యక్రమం అయితే పూర్తిగా వస్తుంది. అంటే కిందటి వీక్ నామినేషన్ కన్నా ఈ వీక్ నామినేషన్ అనేది కొంచెం పర్వాలేదు, కానీ మరీ అంత మనం ఎక్స్పెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి, కానీ అంతగా లేదు. కానీ గేమ్స్ ఎలా ఆడతారనేది ఇప్పుడు చూడాలి. ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఆడాలి అన్న కోరిక మాత్రం కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు సార్ వచ్చి అందరికీ బుద్ధి పెట్టారు కదా, అందుకని కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే కానీ ఈ హౌస్ మేట్స్ అనేది వాళ్ళ థింకింగ్ అనేది అస్సలు మార్చుకోలేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వాళ్ళ బయట ఉన్న పొజిషన్ అనేది వీళ్ళకి చెప్తే అప్పుడు కొంచెం వీళ్ళకి అర్థమవుతుంది, ఆహా ఈ విధంగా చేస్తే ఇది, ఈ విధంగా చేస్తే ఇది అని చెప్పేసి అప్పుడు కొంచెం మారగలరేమో మరి చూద్దాం. ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనండి వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ఓకేనండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.